హాయ్ ఫ్రెండ్స్, మనం అందరం స్మార్ట్ ఫోన్స్ అనే వాడుతుంటాం. సో ఈ వీడియోలో నేను మన స్మార్ట్ ఫోన్స్ని హ్యాకింగ్ ద్వారా ఎలా కాపాడుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది ఒక 7 టిప్స్ చెప్తాను. మెయిన్గా మన స్మార్ట్ ఫోన్ అనేది 7 సోర్సెస్ నుంచి మన స్మార్ట్ ఫోన్ అనేది హ్యాక్ అవుతుంది. ఆ 7 సోర్సెస్ ఏంటి, ఆ 7 సోర్సెస్కి సొల్యూషన్ ఏంటనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. ఖచ్చితంగా వీడియో లాస్ట్ వరకు చూడండి. సో లెట్స్ గెట్ స్టార్ట్. రైల్వే స్టేషన్స్లో కానీ, బస్ డిపోట్స్లో కానీ, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీస్లో కానీ, లేకపోతే స్టోర్స్లో కానీ మనకు ఫ్రీ వైఫై దొరుకుతుంటుంది. ఈ ఫ్రీ వైఫై అంటే మనకు పబ్లిక్ వైఫై, అంటే వితౌట్ పాస్వర్డ్ మనకు ఆ వైఫైని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే మన ఫోన్ నెంబర్తో మనం కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు, ఓటీపీ ద్వారా. ఈ పబ్లిక్ వైఫైని చాలామంది వాడుతుంటారు. సో పబ్లిక్ ప్లేసెస్లో ఉంటుంది కాబట్టి చాలామంది కనెక్ట్ అయి ఉంటారు. సో అందరూ ఒకటే నెట్వర్క్ మీద కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి సో ఒక స్మార్ట్ ఫోన్ అనేది ఈజీగా హ్యాక్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది ఒక హ్యాకర్కి. సో పబ్లిక్లో ఒక హ్యాకర్ అనేది ఉన్నాడు అనుకోండి, సో హ్యాకర్కి చాలా ఈజీ అనమాట. సో ఒక స్మార్ట్ ఫోన్ని హ్యాక్ చేయడం, ఆ నెట్వర్క్ మీద ఎవరైతే కనెక్ట్ ఉన్నారో వాళ్ళ స్మార్ట్ ఫోన్ హ్యాక్ చేయడం చాలా ఈజీ అతనికి. సో ఎవరెవరికి మెయిల్ సెండ్ చేస్తున్నారు, ఎవరెవరికి ఫైనాన్షియల్ డేటా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, లేకపోతే బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, లేకపోతే లాగిన్ డీటెయిల్స్, పాస్వర్డ్స్ ఎంటర్ చేస్తున్నారు, అవన్నీ హ్యాకర్ అయితే తెలుసుకోగలరు. ఎగ్జాక్ట్ మీరు ఏం చేస్తున్నారు మీ ఫోన్లో మొత్తం తెలుసుకోగలరు. అందుకే పబ్లిక్ వైఫై అనేది యూజ్ చేయకండి. సో మెయిన్గా ఫస్ట్ టిప్ అయితే ఇది. పబ్లిక్ వైఫై ఎందుకు యూజ్ చేస్తారు, చాలామంది ఇప్పుడు మొబైల్ ఇంటర్నెట్ అనేది వాడుతున్నారు కదా, జియో, ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ కానీ చాలామంది వాడుతున్నారు కదా. మెయిన్గా జియో వాడుతున్నారు. ఎందుకు మన మొబైల్లో ఇంటర్నెట్ ఉంటుంది కదా, మళ్ళీ వైఫై ఎందుకు అని నా ఒపీనియన్. ఒకవేళ ఖచ్చితంగా పబ్లిక్ వైఫై యూజ్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా మీ VPN అయితే వాడండి. సో వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ యాప్స్ అయితే ప్లేస్టోర్లో దొరుకుతుంటాయి. సో ఆ VPN యాప్స్తో కనెక్ట్ చేసుకొని మీరు ఒకవేళ వాడాల్సి వస్తే వాడండి. మెయిన్గా మ్యాక్సిమం వాడకపోవడానికి ట్రై చేయండి. సో ఎప్పుడు రీసెంట్ ఓఎస్తో మనకు అప్ టు డేట్ ఉంచండి మీ డివైస్, మీ ఫోన్ని, మీ స్మార్ట్ ఫోన్ని. అంటే చిన్న చిన్న బగ్స్ ఫిక్స్ చేయడం కానీ, లేకపోతే ఓఎస్ అప్డేట్స్ కానీ, చిన్న చిన్న ఫీచర్స్ మనకు అప్డేట్స్లో యాడ్ చేసి మనకు అప్డేట్స్ అనేవి రిలీజ్ చేస్తుంటారు కంపెనీస్ వాళ్ళు. ఏ అప్డేట్ వచ్చినా అప్డేట్తో మనకు అప్డేట్ చేసి అప్ టు డేట్ ఉంచండి మనకి మీ డివైస్ అనేది. చాలామంది అప్డేట్ చేయరు, ఏ పోనీ ఎందుకు వచ్చినది అని వదిలేస్తారు. ఖచ్చితంగా అప్డేట్ చేయాలి, అప్ టు డేట్ అయితే ఉంచండి. సో అప్డేట్స్ మెయిన్గా డిజైన్ చేసేది మనకు స్పెసిఫిక్గా డిజైన్ చేసేది మనకు లూపోల్స్ క్లోజ్ చేయడం కోసమే. లూపోల్స్ అంటే మనకు హ్యాకర్స్కి ఒక వే అనమాట హ్యాక్ చేయడానికి. ఆ లూపోల్స్ కనుక క్లోజ్ చేస్తే కొంచెం కష్టం అనమాట హ్యాకర్స్కి మనకు స్మార్ట్ ఫోన్ హ్యాక్ చేయడం. సో ఎగ్జాంపుల్గా ఇప్పుడు గూగుల్ తీసుకోండి. గూగుల్ ప్రతి నెల మనకు గూగుల్ సెక్యూరిటీ ప్యాచెస్ అనేవి రిలీజ్ చేస్తుంటుంది అప్డేట్స్ ద్వారా. సో అప్డేట్స్ అనేవి ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని అప్ టు డేట్ అనేది ఉంచండి మీ డివైస్. సో అప్డేట్స్ చూడడానికి అయితే చిన్నవే ఉంటాయి, కాకపోతే చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరి మనకు స్పామ్ మెయిల్స్ గైస్. కొన్ని మనకు స్పామ్ మెయిల్స్ కూడా వస్తుంటాయి. ఈ స్పామ్ మెయిల్స్ ఎలా ఉంటాయంటే సస్పియస్ లింక్స్ కానీ, లేకపోతే ఫేక్ అటాచ్మెంట్స్ కూడా ఉంటాయి మనకి స్పామ్ మెయిల్స్లో. అంటే ఎవరెవరో మనకు మెయిల్స్ అయితే పంపిస్తుంటారు. సో చాలామంది మెయిల్స్ అయితే వస్తుంటాయి మనకు. ఒకవేళ మీకు అన్నోన్ పర్సన్ నుంచి మీకు మెయిల్ కనుక వస్తే ఫస్ట్ దాన్ని ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయండి. అంటే మీకు తెలియని పర్సన్ నుంచి మెయిల్ అయితే వచ్చిందనుకోండి, ఫస్ట్ దాన్ని ఇగ్నోర్ చేయండి. దానిలో పాటు మ్యాటర్ ఎలా ఉంటుందంటే మీ బ్యాంక్ అకౌంట్ కొంచెం ప్రాబ్లంలో ఉంది, మీ అకౌంట్ డీటెయిల్స్ అంటే మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ, మీ అకౌంట్ డీటెయిల్స్ కానీ కొంచెం కన్ఫర్మ్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ కొంచెం ప్రాబ్లమ్ని ఫిక్స్ చేస్తామని రియల్గా బ్యాంక్ నుంచే వచ్చినట్టు మెయిల్ అయితే పంపిస్తున్నారు. సో అది నిజం అనుకొని మనము వాళ్ళు ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తాము. ఒకవేళ వాళ్ళు ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తాం అనుకోండి, మీ పాస్వర్డ్స్ కానీ, మీ అకౌంట్ డీటెయిల్స్ కానీ, మీ అకౌంట్లో ఉన్న మనీ కానీ మొత్తం విత్డ్రా అయిపోతుంది అనమాట, మొత్తం హ్యాక్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా మీకు బ్యాంక్ అనే కాదు, సో మీ పర్సనల్ లైఫ్ కానీ, సో ఏదైనా కానీ మీకు అన్నోన్ పర్సన్ నుంచి కానీ మీకు మెయిల్ వస్తే ఫస్ట్ దాన్ని ఇగ్నోర్ చేయండి. దాన్ని ఓపెన్ చేసి మ్యాటర్ చదివి లింక్ ఇచ్చిన లింక్ క్లిక్ చేసుడు అట్లాంటి చెత్త పనులు అయితే చేయకండి. సో ఇది థర్డ్ టిప్ గైస్. పెద్ద వెబ్సైట్స్ కానీ, పెద్ద యాప్స్ కానీ ఇప్పుడు మనకు 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అయితే అన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. సో చాలామందికి 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అయితే తెలియదు. సో 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ ఏంటంటే, సపోజ్ మీరు యూజర్ నేమ్ అండ్ మీ పాస్వర్డ్ ఎంటర్ చేశాక లాగిన్ బటన్ లేదా సైన్ ఇన్ బటన్ ప్రెస్ చేస్తే ఈజీగా లాగిన్ అవ్వకుండా సో మీ రిజిస్టర్ చేసుకున్న మెయిల్ ఐడికి లేదా ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీకు సైన్ ఇన్కి ప్రొసీడ్ అవ్వగలరు, అంటే ఫర్దర్కి ప్రొసీడ్ అవ్వగలరు అని చెప్పుకోవచ్చు. సో దీన్నే మనకు 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటారు. సో చాలా పెద్ద వెబ్సైట్స్ కానీ, పెద్ద యాప్స్కి మనకు ఈ 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అయితే సపోర్ట్ చేస్తుంటాయి. చాలామంది ఈ 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అయితే మనకు వాడరు. సో మీ గూగుల్ అకౌంట్ కానీ, లేకపోతే మెయిల్ ఐడికి కానీ, మీ ఫేస్బుక్ కానీ, ఇంకా పెద్ద అప్లికేషన్స్కి అండ్ పెద్ద మీరు ఇంకా వేరే సైట్స్ వాడుతుంటే అన్ని సైట్స్కి, అన్ని అప్లికేషన్స్కి 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అయితే ఎనేబుల్ చేసుకొని దీన్ని ఖచ్చితంగా యూజ్ చేయండి. సేఫ్టీ పర్పస్ అయితే మీకు చాలా బాగుంటుంది.
ఫ్రెండ్స్ చాలా మంది థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాకుండా మనకు బయట నుంచి ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఏపీకేస్ అనేవి డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏపీకేస్లో మీరు ఒకవేళ మాల్వేర్ ఉండొచ్చు, చిన్న చిన్న వైరస్ ఉండొచ్చు. ఆ మాల్వేర్ ఎట్లా తయారు చేస్తారంటే ఏపీకేస్లో వీళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. అయితే హ్యాకర్ ఉన్నారో హ్యాకరే డెవలప్ చేసి ఏదైతే చిన్న మాల్వేర్ ఉందో ఆ మాల్వేర్ ఏపీకేస్లో ఇంక్లూడ్ చేస్తారు. ఆ మాల్వేర్ మీరు ఎంటర్ చేసే పాస్వర్డ్ కానీ, మీరు ఎంటర్ చేసే లాగిన్ డీటెయిల్స్ కానీ, లేకపోతే మీ ఎంటర్ చేసే ఫైనాన్షియల్ డేటా కానీ మొత్తం అతనికి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లా కొంచెం ప్రాబ్లం అవుతుంది మీకు ఏపీకేస్ ద్వారా. కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు ఏపీకేస్ ద్వారా. మెయిన్గా గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనకు ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ బయట నుంచి ఇన్స్టాల్ చేయాల్సి వస్తే ట్రస్టెడ్ డెవలపర్స్ నుంచి ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎక్స్డేవ్ డెవలపర్స్ కానీ, అవీరా కానీ. సో వీళ్ళు నాకు తెలిసినంత వరకు అయితే చాలా ట్రస్టెడ్ డెవలపర్స్. సో ఇట్లా ట్రస్టెడ్ డెవలపర్స్ నుంచి ఏపీకేస్ డౌన్లోడ్ చేయాల్సి వస్తే ఇన్స్టాల్ చేయండి. మెయిన్గా మనకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి అయితే రికమెండ్ చేస్తాను నేనైతే. ఫ్రెండ్స్ చాలామంది ఈజీగా ఉంటుందని పాస్వర్డ్స్ ఎలా పెడతారంటే 1 2 3 4 5 లేకపోతే 1 2 3 4 5 7 8 లేకపోతే 0 నుంచి 1 వరకు పెట్టడం, లేకపోతే పాస్వర్డ్ని పాస్వర్డ్గా పెట్టడం, లేకపోతే 0000 పెట్టడం, లేకపోతే 111 పెట్టడం. సో ఇట్లా ఈజీ పాస్వర్డ్స్ అనేవి పెడుతుంటారు. సో ఇట్లా ఈజీ పాస్వర్డ్స్ పెడితే మీరు ఈజీగా మీ అకౌంట్ అనేది హ్యాక్ అయిపోతుంది. సో ఏ అకౌంట్ అయినా కానీ, సో ఏ అకౌంట్కి ఇట్లా పాస్వర్డ్స్ అయితే పెట్టకండి. హ్యాకర్ అనేది ఈజీగా గెస్ చేయగలడు. అంత ధమాక్ ఉంటుంది మనకు. ధమాక్ లేకపోతే హ్యాకర్ ఏం కాడు. సో ఈజీగా గెస్ చేయగలడు. సో హ్యాకర్ అయితే ఇట్లాంటి ఈజీ పాస్వర్డ్స్ అయితే పెట్టకండి. సో నా సజెషన్ ఏంటంటే క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి, స్మాల్ లెటర్ యూజ్ చేయాలి, అండ్ నంబర్స్ యూజ్ చేయాలి, అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేయాలి. స్పెషల్ క్యారెక్టర్ అంటే ఒక @ కానీ, లేకపోతే స్టార్ కానీ, లేకపోతే ప్లస్ కానీ, ఇంటూ కానీ, లేకపోతే కామా కానీ, లేకపోతే డాట్ కానీ, ఎక్స్క్లమేషన్ మార్క్ కానీ, క్వశ్చన్ మార్క్ కానీ, ఇవన్నీ స్పెషల్ క్యారెక్టర్స్ కిందకి వస్తాయి. ఒక స్పెషల్ క్యారెక్టర్, నంబర్స్, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఇవన్నీ కలిపితే మనకు పాస్వర్డ్ అనేది వస్తుంది. లాంగ్గా పెట్టండి. సో ఇట్లా మనకు స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది చూస్ చేసుకోండి. సో మీకు అకౌంట్ అనేది ఈజీగా హ్యాక్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఫ్రెండ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి యాప్లాక్ అనేది ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే మీ ఫోన్ మీ ఫ్రెండ్స్కి ఇస్తుంటారు, మీ నైబర్స్కి ఇస్తుంటారు. వాళ్ళు మీ ఫోన్ని ఒకవేళ హ్యాక్ చేయాల్సి వస్తే ఖచ్చితంగా స్పైయింగ్ యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంటుంది. ప్లే స్టోర్ నుంచి కానీ, లేకపోతే బ్రౌజర్ నుంచి కానీ. ఒకవేళ ఇన్స్టాల్ చేస్తే ఖచ్చితంగా మీ ఫోన్ అనేది హ్యాక్ అవుతుంది. అందుకే యాప్లాక్ ఓపెన్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసి ఖచ్చితంగా బ్రౌజర్కి అండ్ ప్లే స్టోర్కి అయితే లాక్ అయితే చేయండి. సో అప్పుడు మీకు ప్లే స్టోర్ నుంచి కానీ, బ్రౌజర్ నుంచి కానీ ఎటువంటి ఏపీకేస్ కానీ, యాప్స్ కానీ డౌన్లోడ్ కావు, ఇన్స్టాల్ కూడా చేయలేరు అనమాట. సో ఇట్లా మీకు యాప్లాక్ అనేది పనిచేస్తుంది. ఇట్లా మీకు మీ ఫోన్ అనేది కొంచెం సెక్యూర్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మన ఫోన్ని హ్యాకింగ్ ద్వారా ఎలా కాపాడుకోవాలనేది కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ నేను తెచ్చాను అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చాలామంది స్మార్ట్ ఫోన్స్ అని వాడుతుంటారు. ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ మరిన్ని చేస్తుంటాను. సో దిస్ ఇస్ లైబ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.